ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకి ప్రభునేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నేడున్నటువంటి క్రైస్తవ సమాజంలో సోషల్ మీడియా వేదికగా క్రీస్తు దైవత్వమును గూర్చి ఆయన నిత్యుడని, ఆయన పరలోకంలో పుట్టినవాడు కాడని, ఇలా క్రైస్తవ సమాజంలో రెండు వర్గాలుగా చీలి మాట్లాడుతున్నటువంటి క్రైస్తవులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. నాదొక చిన్న విన్నపం ఏంటంటే, మరి క్రీస్తు నిత్యుడే, ఆయన దేవుడే. మరి ఆయన దేవుడైనప్పుడు, ఆయన నిత్యుడైనప్పుడు, ఆయనకి ఆదిలో ఉన్నవాడైనప్పుడు, మరి సంఘానికి ఆయన శిరస ఉన్నప్పుడు, సృష్టికి ఆధారభూతుడైనప్పుడు, దేవుడైనప్పుడు, మరి ఆ దేవుని యొక్క నామాన్ని మీ సంఘాలకు ఎందుకు పెట్టలేదు? మీ సంఘాలకు ఎందుకు క్రీస్తు సంఘం అని పెట్టకుండా కొండల పేర్లు, నదుల పేర్లు, గుట్టల పేర్లు, వ్యక్తుల పేర్లు మరి ఎందుకు పెట్టినట్లు? అంటే క్రీస్తు కన్నా ఏమండి, క్రీస్తు కన్నా కొండలు గొప్పవా? క్రీస్తు కన్నా నదులు గొప్పవా? క్రీస్తు కన్నా భూమి మీద పుట్టినటువంటి మనుషులు గొప్ప అంటే, మరి క్రీస్తు గొప్పతనాన్ని చెప్పే మీరు, క్రీస్తు దేవుని కుమారుడు నిత్యుడు అని చెప్పే మీరు, మరి మీ సంఘాలకు ఎందుకు క్రీస్తు నామకరణం చేయలేదు? అంటే క్రీస్తు కంటే గొప్ప ఈ కొండలు కుట్లని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించి మీరు మాట్లాడితే బాగుంటుందని నా చిన్న మనవి ప్రియమైన వాళ్ళరా.